Hi students, this is Sai Vinay, working as a ITCT trainer in AP Tribal Welfare Residential School, Chittedu, Nellore district. మనము ఆగస్ట్ మంత్లో సిటీ టాపిక్స్లో 3 టాపిక్స్ని కవర్ చేసాము లాస్ట్ 3 వీక్స్లో. క్రిప్టోగ్రఫీ ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో సీసర్ సైఫర్, థర్డ్ వీక్లో ఎల్సిఎం అండ్ జీసీటీ టాపిక్స్ని మనం కవర్ చేయడం జరిగింది. ఒకసారి ఈ 3 టాపిక్స్ని రీకాల్ చేసుకొని అసెస్మెంట్ చూద్దాం. క్రిప్టోగ్రఫీ అంటే ఏమని చెప్పుకున్నాం? క్రిప్టోగ్రఫీ అంటేనే సింపుల్గా హిడెన్ ఆర్ సీక్రెట్ రైటింగ్ అనొచ్చు, లేదా ఆర్ట్ ఆఫ్ సీక్రెట్ రైటింగ్. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం అనుకున్న మెసేజ్ని అన్నోన్ పర్సన్కి అర్థం కాకుండా రాసే టెక్నిక్ని క్రిప్టోగ్రఫీ అంటాం. ద ఆర్ట్ ఆఫ్ సీక్రెట్ రైటింగ్. ఎన్క్రిప్షన్ అంటేనే నార్మల్ ఆర్ ప్లెయిన్ టెక్స్ట్ని సీక్రెట్ ఆర్ సైఫర్ టెక్స్ట్గా కన్వర్ట్ చేయడాన్ని ఎన్క్రిప్షన్ అంటాం. అది ఏ టెక్నిక్ నన్ను యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఆల్ఫాబెట్స్ని నెంబర్స్గా కన్వర్ట్ చేయడం. హాయ్ 819 అంటే ఇక్కడ హెచ్ అంటే 8 అనేసి, ఏ అంటే 1 అనేసి, ఐ అంటే 9 అనేసి ఎలా తీసుకున్నామంటే ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ని 1 2 3గా రాసుకున్నాం. ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు 3, ఇలా జెడ్ ఈక్వల్ టు 26. డిక్రిప్షన్ సీక్రెట్ మెసేజ్ని నార్మల్ టెక్స్ట్గా కన్వర్ట్ చేయడాన్ని డిక్రిప్షన్ అంటాం. అంటే ఎన్క్రిప్షన్కి ఆపోజిట్. ఎన్క్రిప్షన్ ఏం చేస్తాం? నార్మల్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తాము. డిక్రిప్షన్లో సైఫర్ టెక్స్ట్ని నార్మల్ టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ సీసర్ సైఫర్. సీసర్ సైఫర్లో ఏం చేస్తాం మనం? ఏ ఈక్వల్ టు సిగా తీసుకుంటాం. అంటే కీ అండి ఇక్కడ 2. కీ ఏంది ఇక్కడ 2. అంటే ఏ ఈక్వల్ టు 2 ఏ ఈక్వల్ టు సి ఎలా వచ్చిందంటే ఏ తర్వాత వచ్చే రెండో లెటర్ని తీసుకోవడం జరిగింది. షిఫ్ట్ 2 అని అర్థం. కీ ఏంది ఇక్కడ షిఫ్ట్ +2. ఏ తర్వాత వచ్చే రెండో లెటర్ ఏంటి? సి. బి తర్వాత వచ్చే రెండో లెటర్ ఏంటి? డి. సి తర్వాత వచ్చే రెండో లెటర్ ఏంటి? ఈ. అంటే సీసర్ సైఫర్లో షిఫ్ట్ +2 తీసుకుంటాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని సీసర్ సైఫర్ టెక్నిక్ని యూజ్ చేయడం జరిగింది ఎగ్జాంపుల్లో. ఈ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో యాక్టివిటీ కూడా ఉంది దీంట్లో. JKNGVWOGGVCVVYQ. దీన్ని ఎలా డిక్రిప్షన్ చేస్తాం కూడా లాస్ట్ క్లాస్లో చూసాము. దిస్ మెథడ్ ఆఫ్ ఎన్క్రిప్టింగ్ ఏ మెసేజ్ ఇస్ కాల్డ్ సీసర్ సైఫర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ సబ్స్టిట్యూషన్ సైఫర్. దీన్ని సబ్స్టిట్యూషన్ సైఫర్ అని కూడా చెప్పుకోవడం జరిగింది మనం లాస్ట్ క్లాస్లో. ఇట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఫేమస్ కింగ్ జూలిషియస్ సీసర్. హీ యూజ్డ్ దిస్ టెక్నిక్. అంటే ఈ జూలిషియస్ సీసర్ అనే కింగ్ యూజ్ చేయడం వల్ల ఈ నేమ్ వచ్చిందని కూడా చూసాం మనం. సో ఫస్ట్ వీక్లో ఏం చూసాం? క్రిప్టోగ్రఫీ. సెకండ్ వీక్లో సీసర్ సైఫర్. క్రిప్టోగ్రఫీ అనేది చూసాము, సీసర్ సైఫర్ చూసాం. సో క్రిప్టోగ్రఫీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్ చేస్తారు. దాంట్లో సీసర్ సైఫర్ అనేది ఒక టెక్నిక్. మన ఓన్ టెక్నిక్స్ కూడా మనం రాసుకోవచ్చు. అన్నోన్ పర్సన్కి అన్ఆథరైజ్డ్ పర్సన్కి అర్థం కాకుండా రాసే మెసేజ్ని దానికి యూజ్ చేసే టెక్నిక్ని మనం క్రిప్టోగ్రఫీ అంటాం. సో
థర్డ్ వీక్లో ఏం చేసాం మనము? ఆల్గారిథమ్స్ ఫర్ ఎల్సిఎం అండ్ జీసీడీ. ఆల్గారిథం ఫర్ జీసీడీ నేర్చుకోవాలంటే మనము కొన్ని తెలుసుకోవాలి మనం ఖచ్చితంగా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తెలుసుకోవాలి. నెక్స్ట్ హౌ టు ఫైండ్ ది ఎల్సిఎం యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఎల్సిఎంని కనుక్కునేటప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలో తెలుసుకోవాలి. అలాగే హౌ టు ఫైండ్ జీసీడీ. అలానే ఒకసారి క్లియర్‌గా చూద్దాం ఒక్కో స్టెప్స్‌లో. ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్ తెలియాలంటే ఫ్యాక్టర్స్ అంటే ఏదో తెలియాలి. ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ 1కి 1 మాత్రమే ఫ్యాక్టర్. ఎలా అంటే 1 ఇంటూ 1 మాత్రం రాస్తాం. 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1. 2 రావాలంటే ఏం చేస్తాం? 1 ఇంటూ 2 ఈక్వల్ టు 2. 2 ఇంటూ 1 ఈక్వల్ టు 2. ఇక్కడ 2కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2. అదే 3కి 1 ఇంటూ 3 ఈక్వల్ టు 3. 3 ఇంటూ 1 ఈక్వల్ టు 3. సో ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 3. 4కి 1 ఇంటూ 4 ఇంటూ ఈక్వల్ టు 4. 2 ఇంటూ 2 ఈక్వల్ టు 4. 4 ఇంటూ 1 ఈక్వల్ టు 4. సో ఇక్కడ 4 ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 4. Prime numbers. These numbers whose only factors are 1 and the number itself. ఏదైనా ఒక తీసుకునే నెంబర్‌కి ఫ్యాక్టర్స్ అనేటివి 1 మరియు ఆ నెంబర్ మాత్రం ఫ్యాక్టర్స్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకున్నాం ఇక్కడ. 7 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 ఇంటూ 7, 7 ఇంటూ 1. అంటే 7 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 7. 1 మరియు సెల్ఫ్ నెంబర్. సో ఇక్కడ 7 అనేది మనకి ఏమవుతుంది? ప్రైమ్ నెంబర్ అవుతుంది. కాంపోజిట్ నెంబర్స్. నంబర్స్ హ్యావింగ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఇందాక ఎగ్జాంపుల్ చూసాం మనం. 7 అనేది ప్రైమ్ నెంబర్ అన్నాం. అంటే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే వచ్చాయి. అంతకంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ వస్తే, 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ వస్తే దాన్ని ఏమంటామంటే కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 18 ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 9గా రాయొచ్చు. 2 అనేది ప్రైమ్ నెంబర్. ఎందుకంటే 2కి ఫ్యాక్టర్స్ 1, 2 ఓన్లీ. అంటే 2 నంబర్స్ మాత్రమే ఉంటాయి. సెల్ఫ్ నెంబర్ అండ్ 1. కానీ 9 ప్రైమ్ నెంబర్ కాదు. సో 9 ఎలా రాయొచ్చు? 3 ఇంటూ 3గా రాయొచ్చు. సో 3 అనేది ఏంది ఇక్కడ? ప్రైమ్ నెంబర్ అవుతుంది. అంటే లాస్ట్ వరకు ఆ ఫ్యాక్టర్స్ అన్ని లాస్ట్ వరకు ప్రైమ్ నంబర్స్ అవ్వాలి. సో 18 ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 3 ఇంటూ 3. దిస్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఎల్‌సిఎం. మనకు ప్రీవియస్ క్లాస్‌లో మనం చిన్న లింక్ ఒకటి చెప్పాం. అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆ ట్రిక్ ఏందంటే ఫుల్ ఫార్మ్ తెలుసుకోవాలి ఫస్ట్. ఎల్‌సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. సో ఇక్కడ ఎం అంటే మల్టిపుల్ కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ప్రాబ్లమ్ ఉంది ఇక్కడ. 3కి 4కి ఎల్‌సిఎం కనుక్కుంటున్నాం. 3కి 4కి ఎల్‌సిఎం కనుక్కున్నాం. ఇక్కడ 3 యొక్క మల్టిపుల్ ఏంటి? 3 ఇంటూ 0, 0. 3 ఇంటూ 1, 3. 3 ఇంటూ 3 2 జార్ 6. 3 3 జార్ 9. 3 4 జార్ 12 ఇలా 3 టేబుల్ అనేది రాసుకున్నాము. అలాగే 4 టేబుల్ కూడా రాసుకున్నాం. 4 జీరోస్ జార్ 0. 4 1 జార్ 4. 4 2 జార్ 8 ఇట్లా 4 యొక్క టేబుల్ రాసుకున్నాం. మల్టిపుల్ అంటే దాని టేబుల్ రాసుకున్నాం సింపుల్‌గా. రాసుకొని కామన్‌గా ఉండే నంబర్స్‌ని రౌండ్ అప్ చేసుకున్నాం. 0 ఉంది. 0 తీసుకున్నాం ఇక్కడ. 12, 12, 24, 24. ఇక్కడ లీస్ట్ అన్నాం. ఎల్‌సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. మల్టిపుల్స్‌లో మనం యేసుకున్న నంబర్స్‌లో లీస్ట్ ఉండే వాల్యూ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది.
అంటే ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ లీస్ట్ నెంబర్ ఏంది, కామన్‌గా ఉన్న నెంబర్ ఏంటి? 0 కాకుండా 12. సో 3 and 4 ఎల్సిఎం ఏమవుతుంది? 12 అవుతుంది. అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్. 12కి 18కి ఎల్సిఎం కనుక్కోవాలి. 12 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 12 టేబుల్ రాసుకుంటే 12 1 జా 12, 12 2 జా 24 ఇట్లా రాసుకుంటాం. 24, 36, 48, 60, 72. 18 అంటే 18 2 జా 36, 83 జా 54, 18 4 జా 72 ఇలా రాసుకున్నాం. కామన్‌గా ఉన్న నెంబర్ ఏంది ఇక్కడ? 36. సో లీస్ట్‌గా కామన్‌గా ఉన్నది ఏది? 36. ఇంకా కామన్‌గా ఉన్న నెంబర్ 72 కూడా ఉంది. కానీ లీస్ట్ నెంబర్ ఏంది ఇక్కడ? 36 కాబట్టి ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? 36 అవుతుంది. జీసీడీ గ్రేటెస్ట్ కామన్ డివైజర్. జీసీడీ కనుక్కునేటప్పుడు జీసీడీ అంటే డివైజర్ అని అర్థం. డి మీన్స్ డివైజర్. అంటే మనకిచ్చిన నెంబర్స్‌కి ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 3, 4, 6, 12. ఫ్యాక్టర్స్ ఎలా రాసుకుంటారో తెలుసు కదా! 1 12 ఆర్ 12, 2 6 ఆర్ 12 అంటే దాంట్లో మల్టిప్లై అయ్యే విధంగా రాసుకుంటాం సింపుల్‌గా. 0 రిమైండర్ రావాలి. సో ఇక్కడ కామన్‌గా ఉన్న నెంబర్స్‌ని ఒకసారి డౌన్‌లోడ్ చేస్తాం. 1 1 కామన్‌గా ఉన్నాయి, 2 2 కామన్‌గా ఉన్నాయి, 3 3 కామన్‌గా ఉంది, 6 6గా కామన్‌గా ఉంది. కానీ జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటే పెద్దది. సో ఇక్కడ బిగ్ నంబర్ ఏంది ఇక్కడ? 6. సో 12కి 18కి జీసీడీ ఏమవుతుంది? 6 అవుతుంది. ఆల్గరిథం జీసీడీ. మనం ఎలా ఫైండ్ ఔట్ చేసామో అది స్టెప్ వైస్ రాసుకుంటే అదే ఆల్గరిథం అవుతుంది. ఇక్కడ 2 నంబర్స్ తీసుకున్నారు. 48 అండ్ 180. ఫస్ట్ మనం ఏం చేస్తాం? వి విల్ ఫైండ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కాంపోజిట్ నంబర్స్ యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. మనం తీసుకున్న కాంపోజిట్ నంబర్స్ అన్నిటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకుంటాం. 480 అండ్ 180. 48కి ఎలా రాసుకోవచ్చు? 2 into 24గా రాసుకోవచ్చు. అలానే 180ని 2 into 90గా రాస్తాం. ఇట్లా రాసుకుంటూ వెళ్ళినప్పుడు మనకు లాస్ట్ వరకు ప్రైమ్ నంబర్స్ అని రావాలని మనం స్టార్టింగ్‌లోనే చెప్పుకున్నాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫైండ్ ది స్మాలెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఫర్ ది గివెన్ కాంపోజిట్ నంబర్స్. తీసుకున్న నంబర్స్‌కి మనం తీసుకున్న నంబర్స్ అంటే కాంపోజిట్ నంబర్స్ అండి. వాటికి స్మాలెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. స్టెప్ 1. స్టెప్ 2 ఏంటి? రైట్ ద నంబర్స్ ఇన్ ఫ్యాక్టర్ ఫార్మ్ యూజింగ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో మనకు ప్రైమ్ నంబర్ లాస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చేంత వరకు మనం రాస్తూనే ఉంటాం కంటిన్యూయస్‌గా. అలా లేని పక్షంలో మనం ఏం చేస్తాము? చెక్ చేసుకొని మళ్ళీ స్టెప్ 1కెళ్తాం. సో ఇక్కడ 2 into 12గా రాసుకున్నాం 48ని. 180ని 2 into 2 into 45గా రాసుకున్నాం. సో ఇక్కడ 12 అనేది ప్రైమ్ నంబర్ కాదు. 45 అనేది ప్రైమ్ నంబర్ కాదు. సో మళ్ళీ 2 into 2 into 2 into 6 ఈక్వల్ టు 48. 180 ఈక్వల్ టు 2 into 2 into 3 into 15. సో 6, 15 అనేది లాస్ట్‌లో వచ్చిన 6, 15 అనేది ప్రైమ్ నంబర్స్ కావు. సో మళ్ళీ అగైన్ రాసుకుంటాం. సో ఫైనల్‌గా లాస్ట్‌లో 3 వచ్చింది కాబట్టి స్టాప్ చేస్తాం. ఎందుకంటే 3 అనేది ప్రైమ్ నంబర్ కాబట్టి. అలాగే ఇక్కడ 5 వచ్చింది కాబట్టి స్టాప్ చేస్తాం. 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ కాబట్టి. సో కామన్‌గా ఉన్న నంబర్స్ రౌండ్ అప్ చేస్తే 2 2, 2 2, 3 3 కామన్‌గా ఉంటుంది. సో 2 into 2 into 3 ఈక్వల్ టు 12. జీసీడీ ఏంది ఇక్కడ? 12. సో ఇలా మనం ఫైండ్ ఔట్ చేసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ ఒకసారి అసెస్మెంట్ చూద్దాం. ఆగస్ట్ మంత్‌లో మనము 3 వీక్స్‌లో చూసిన క్లాస్‌లో అసెస్మెంట్‌లో ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ వీక్‌లో ఏం చేసాం మనము? క్రిప్టోగ్రఫీ, సెకండ్ వీక్‌లో సీసర్ సైఫర్, థర్డ్ వీక్‌లో ఎల్సిఎం అండ్ జీసీడీ. ఈ 3 టాపిక్స్ మీద మనము ఒకసారి అసెస్మెంట్ చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఫిగర్‌లో ఫస్ట్ క్వెషన్ చూడండి. కెన్ యూ ఐడెంటిఫై 6 వర్డ్స్ హిడెన్ ఇన్ దిస్ పిక్చర్? ఇది కూడా ఒక క్రిప్టోగ్రఫీ టెక్నికే. మనకు కనిపించిన పిక్చర్స్‌లో ఈ 6 వర్డ్స్ ఉన్నాయట. ఆ 6 వర్డ్స్‌ని ఫైండ్ ఔట్ చేయమన్నాడు.
ఒకసారి ఈ ఇమేజెస్‌ని గనక మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే 6 వర్డ్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ అసెస్‌మెంట్ మీరు చూసేటప్పుడు వీడియో పాజ్ చేసుకొని దీనికి ఆన్సర్ రాబట్టండి. సెకండ్ క్వెషన్ చూడండి. యూ ఆర్ స్పీకింగ్ విత్ యువర్ ఫ్రెండ్ ఓవర్ ఫోన్ అండ్ సడన్‌లీ యువర్ మదర్ ఎంటర్స్ ది రూమ్. యూ అండ్ యువర్ ఫ్రెండ్ ఆర్ వెరీ గుడ్ ఎట్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ అండ్ బోత్ నౌ ది కీ యాజ్ 3. సింపుల్‌గా చెప్పాలంటే నువ్వు మీ ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నారు. సడెన్‌గా మీ మదర్ వచ్చింది. అంటే మీ మదర్‌కి మీరు మాట్లాడుకునే విషయం అర్థం కాకూడదు. కానీ మీ దగ్గర కీ ఉంది. ఆ కీ ఏందంటే 3. అయితే ఇక్కడిచ్చిన వర్డ్స్‌ని మనకు ఎన్క్రిప్ట్ చేయమన్నాడు. సీసర్ సైఫ్ టెక్నిక్ యూజ్ చేసుకొని. మనం మామూలుగా ఆల్గారిథం చెప్పుకున్నప్పుడు ఏం చేసాము? షిఫ్ట్+2 అన్నాం. ఇక్కడ షిఫ్ట్+3 అని ఇచ్చాడు. కీ అంటే ఇక్కడ షిఫ్ట్+3 అంటే ఏ కీ ఏమొస్తుంది? థర్డ్ లెటర్ ఏమొస్తుంది? బి, సి, డి. డి అనేది థర్డ్ లెటర్. అంటే కీ 3 కాబట్టి ఇక్కడ. సో, ఏ ఏ బదులు మనం ఏం తీసుకోవచ్చు? డి తీసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్‌లో మనకు క్లియర్‌గా ఇచ్చారు చూడు. ఏ బదులు ఏం తీసుకోవచ్చు? డి తీసుకోవచ్చు. హింట్ ఇచ్చాడు. బి బదులు ఈ. అలాగ తీసుకుంటే ఈ 2 వర్డ్స్‌కి, ఈ 2 టెక్స్ట్‌కి మనము ఎన్క్రిప్షన్ చేయాలి. యూ అండ్ యువర్ ఫ్రెండ్ టెక్స్ట్‌లకి ఎన్క్రిప్ట్ చేయాలి మనం ఇక్కడ. ఏదైతే టెక్స్ట్ ఇచ్చినాడో ఆ టెక్స్ట్‌కి. కెన్ వి ప్లే క్రికెట్ అట్ ది 3 టుడే? యెస్ వి కెన్. ఐ విల్ గెట్ మై న్యూ బ్యాట్. సో, ఆ 2 టెక్స్ట్‌కి మనం ఎన్క్రిప్షన్ చేయాలి. కీని 3ని యూజ్ చేసుకొని. థర్డ్ క్వెషన్ చూడండి. ఎన్క్రిప్ట్ ది ఫాలోయింగ్ వర్డ్స్ యూజింగ్ మోడ్యులో అర్థమెటిక్. యూజ్ ద కీ సైజ్ యాస్ 10. కీ ఏమిచ్చాడు ఇక్కడ? 10 ఇచ్చాడు. కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. ఫస్ట్ వర్డ్ వచ్చి వర్క్, సెకండ్ వర్డ్ వచ్చి స్కూల్, థర్డ్ వర్డ్ వచ్చి ఎగ్జామ్. ఈ 3 వర్డ్స్ మనం ఎన్క్రిప్ట్ చేయాలి. కీని దేన్ని యూజ్ చేసుకోవాలి మనం? 10 యూజ్ చేసుకోవాలి. కీ 10 అంటే సింపుల్‌గా గుర్తుపెట్టుకోవచ్చు మనం. మనం తీసుకున్న లెటర్ తర్వాత 10థ్ లెటర్ ఏదైతే వస్తుందో అది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు కే. ఏ ఈక్వల్ టు కే అంటే ఏ తర్వాత వచ్చే 10థ్ లెటర్ కే కాబట్టి ఏ బదులు మనం కేగా తీసుకోవచ్చు ఎన్క్రిప్షన్‌లో. ఇక్కడ ఏ అనేది నార్మల్ టెక్స్ట్, కే అనేది సీక్రెట్ టెక్స్ట్. ఎన్క్రిప్షన్ అంటే నార్మల్ టెక్స్ట్ కన్వర్ట్ టు సీక్రెట్ టెక్స్ట్. ఏ అనేది మనకు తెలుసు, కే అనేది మనకు తెలీదు. అంటే ఆ వర్డ్ మనకు తెలీదనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్. సో, ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు దాంట్లో. హాయ్ ఈక్వల్ టు ఆర్‌కేఎస్. అంటే హెచ్ బదులు ఏం తీసుకోవచ్చు మనకు? ఆర్ తీసుకున్నాం. ఏ బదులు కే తీసుకున్నాం. ఐ బదులు ఎస్ తీసుకున్నాం. ఐఎస్. నెక్స్ట్ ఫోర్త్. మీరు దీన్ని ఫైండ్ ఔట్ చేసేటప్పుడు వీడియో పాజ్ చేసుకుంటే మీకు ఆన్సర్స్ చేసుకొని మీ యొక్క ఐటీసీటీ టీచర్స్‌కి పంపించండి. ఇక్కడ టెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే ఎస్, హెచ్, కే, కే, వి, యు. అయితే కీ ఏందంట 8. ఇచ్చిన టెక్స్ట్‌ని ఎన్క్రిప్ట్ చేయమన్నాడు. ఎన్క్రిప్ట్ గివెన్ టెక్స్ట్ బై యూజింగ్ కీ. కీ ఏమి ఇచ్చాడు ఇక్కడ 8. అంటే మనం ఏదైతే లెటర్ తీసుకుంటామో ఆ లెటర్ తర్వాత 8 లెటర్స్, ఎయిత్ లెటర్ మాత్రమే ఇక్కడ మనకు ఈక్వల్ అవుతుంది ఎన్క్రిప్షన్‌లో. ఇక్కడ వాడేం చేసాడంటే ఎస్‌హెచ్, కేకేవియు ఇచ్చాడు. కీ వచ్చి 8 ఇచ్చాడు. అయితే మనకు టెక్స్ట్‌ని కనుక్కోమన్నాడు. సీక్రెట్ టెక్స్ట్‌ని కనుక్కోమన్నాడు. ఓకేనా? కీ ఏందంటే ఇక్కడ 8. సో, పైన 2 ఎగ్జాంపుల్స్‌లో చూపించడం జరిగింది. కీ ఎలా ఇస్తే టెక్స్ట్‌ని ఎలా తీసుకోవచ్చనేసి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్. ఫైండ్ ది ఎల్‌సీఎం అండ్ జీసీడీ ఆఫ్ 12, 36. 12, 36కి ఎల్‌సీఎం మరియు జీసీడీ రాయాలి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో ఎల్‌సీఎం ఎలా చేయొచ్చు,
జీసీడీ ఎలా చేయొచ్చు తెలుసుకున్నాము. ఆల్రెడీ ఈ క్లాస్‌లో కూడా ఒకసారి కవర్ చేయడం జరిగింది. సో, ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సేమ్ అదే అదే విధంగా సిక్స్త్ క్వెషన్. ఆల్గారిథం ఫర్ ఎల్‌సిఎం. రైట్ ది ఆల్గారిథం ఫర్ ద ఎల్‌సిఎం ఆఫ్ 48 అండ్ 180. 48 అండ్ 180కి ఎల్‌సిఎం కనుక్కొని దాన్ని ఎలా ఫైండ్ ఔట్ చేసాం ఎల్‌సిఎంలో ఆల్గారిథం రాస్తే సరిపోతుంది. లేదా ఎల్‌సిఎం కనుక్కోవడం కోసం ఆల్గారిథం ఎలా రాస్తామో స్టెప్ వైస్ ప్రొసీజర్ రాస్తే సరిపోతుంది. సెవెంత్ క్వెషన్. ఆల్గారిథం ఫర్ GCD and LCM. Write the algorithm to determine the GCD and LCM of 9, 21, 36. ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చారు. ఆ 3 నెంబర్స్ కి GCD, LCM కనుక్కొని వాటి ఆల్గారిథం రాయాలి. అంటే మీరు స్టెప్ వైస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో ఆల్గారిథం రాయాలి. సో టోటల్ 7 క్వెషన్స్. ఈ 7 క్వెషన్స్ కూడా మీరు వీడియో పాజ్ చేసుకుంటూ ఆన్సర్ చేసి మీ యొక్క ఐటీసీటీ ట్రైనర్స్‌కి పంపించండి. లేదా మీ గ్రూప్స్‌లో వాట్సాప్ గ్రూప్‌లో పంపించొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.